ఒక విధమైన ప్రాకృతమైనటువంటి సాధనలు. In fact, the meditation, chanting the name of God, they are only just మెడిటేషన్ actions. మెడిటేషన్ ఏమిటి దీని అర్థం? Meditation, what does it mean? ఎవరైనా గుర్తించుకుంటున్నారా? Has anyone recognized it? మెడిటేషన్ అంటే ఏమో చేస్తున్నారా? Are they meditating in the sense? ఎవరికి మెడిటేషన్? దేవుణ్ణి మెడిటేషన్ చేస్తున్నామంటున్నారు. On whom are you meditating? దేవుడు అంటే ఎవరు? Who is God? తెలియనప్పుడు ఎవరిని నువ్వు మెడిటేషన్ When you చేస్తున్నావు? don't know who God is, రాముడు దేవుడా, కృష్ణుడు దేవుడా, జీసస్ దేవుడా, అల్లా దేవుడా, జురాస్ట్రం దేవుడా? కాదు కాదు, అందరూ మానవాకారములే. is Rama God, Krishna God, or Jesus, or Allah God? అందరూ దేవుడి స్వరూపంలే. In fact, all are embodiments of the divine. అటువంటి సమయంలో ఎవరని దేవుడని నీవు మెడిటేషన్ చేస్తున్నావు? Then whom can you decide ఏదో God? On whom కూర్చుంటున్నావా? do you meditate? మెడిటేషన్ అంటే ఏమిటి అర్థం? You just sit for meditation. What does it mean? కాన్సంట్రేషన్ ఇస్ మెడిటేషన్ అంటారు. And you say concentration is meditation. కాన్సంట్రేషన్ ఇస్ నాట్ మెడిటేషన్. Concentration is not meditation. అది కేవలము ఇంద్రియములతో కూడినటువంటి ఒక పనులు. Concentration is done with the help of the senses. దీనికి తరువాత ఒకటి ఉంటుండాలి, అదే కాంటంప్లేషన్. Beyond the senses there is contemplation. ఈ కాంటంప్లేషన్ దాటిన తర్వాతనే మెడిటేషన్. Above the level of contemplation there is meditation. అబౌవ్ సెన్సెస్ ఇది మెడిటేషన్. Meditation is the state above బిలో senses. సెన్సెస్ కాన్సంట్రేషన్. Concentration is present below the బిలో level of సెన్సెస్ తో senses. నీవు పని చేస్తూ నేను మెడిటేషన్ చేస్తున్నా, మెడిటేషన్ ఇది పేర్లు మార్చుకుంటున్నారు. While acting below the level of the senses you call it meditation. It's only action. ఏమిటి ఒక సమయంలో మాత్రం చేసినప్పుడే ఇది మెడిటేషన్ అవుతుందా? When you meditated on a specific time can that వే meditation. ఆఫ్ లైఫ్ ఈజ్ మెడిటేషన్. The way of life is meditation. ఏది చేసినా మనం మెడిటేషనే. Whatever we do it is meditation. అంతా దైవం యొక్క లీలలే, Everything is God's అన్ని will. దైవం యొక్క ప్రేమలే, Everything is divine అన్ని love. దైవం యొక్క రూపములే. Yeah, all forms are దేన్ని divine. చేసినా కూడాను ఇది మెడిటేషనే. Whatever you do that amounts to meditation. ప్రేమతో నీవు ఏ పనైనా చేయి, అదంతా మెడిటేషన్. Whatever you may do with love it is meditation. ప్రేమ లేకుండా ఎంత గంటల కొద్ది కూర్చున్నా కూడాను ఇది మెడిటేషన్ కాదు, ధ్యానము కాదు. Without love, even if you sit for hours and hours, it is no meditation. లవ్ ఈజ్ ఇంపార్టెంట్. Love is లవ్ important. ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. Love is God. Live in love. నీ జీవితం అంతా కూడా నువ్వు ప్రేమతోనే నీవు గడపాలి. Spend the whole of your life with love. ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేడు. There is no God higher than above love. ఆ ప్రేమతో నీవు ఏ పనైనా చెయ్యి, You may do anything with love. అది దైవం యొక్క సాధనే. And it is a spiritual practice. ఆ ప్రేమతో ఏ పనైనా చెయ్యి, అదంతా దైవం యొక్క త్యాగమే. You may do any job. It amounts to divine work. కనుక ప్రేమని ఈనాడు పెంచుకోవాలి. We have to grow love. హృదయమునందు ప్రేమనే లేకుండా ఏ ప్రయోజనము ఉండదు. When there is no love in our heart, everything is useless. ప్రేమ లేని హృదయము అది కేవలం పాడు భూమి. Therefore, the heart without love is a barren land. ఎటువంటి ప్రేమ? What sort of love? స్వార్థ ప్రేమ కాదు, It's not selfish love. లౌకిక ప్రేమ కాదు, It's not worldly love. భౌతిక ప్రేమ కాదు. Physical love. ఇది ఆధ్యాత్మిక ప్రేమ అనగా ఆత్మతత్వంతో కూడినటువంటి ప్రేమ. It is only the spiritual love that has to be kept up. It is one spiritual that is ఈ atmic. విధమైనటువంటి ప్రేమతత్వాన్ని మనం చూసుకోవాలి. అందరి యందు ఉండినటువంటి ఒక తత్వం ఒక్కటే అనే సత్యాన్ని You గుర్తించాలి. have to understand there's only one principle of love which is uniform in everybody. అయితే అందరికీ ఈ స్థాయి అంత సులభంగా చిక్కదు. But it's not that easy to reach that state. కనుకనే క్రమక్రమేణా ఆ పెద్ద స్థాయికి మనం పోయి చేరాలి. Gradually we should reach that top level. పుట్టిన పిల్లవాడే తక్షణము డిగ్రీలో పోయి చేరడానికి వీలవుతుందా? A newly born babe cannot get a university వాడు degree. ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ ఈ విధంగా అయిపోయి స్కూల్ ఫైనల్ అయిన తర్వాత డిగ్రీలో పోయి చేరుతాడు. Therefore the child has to pass through the primary school level, secondary school level, then అదే get the degree విధంగానే later. ఈ ప్రాకృతమైనటువంటి సాధనను మనం చేయాల్సిందే. We have to do the worldly practices. ఎప్పుడు నివృత్తి స్థాయికి పోయినప్పుడే ఇవన్నీ వదలొస్తుంది. The day when we go inward, we can give up these outward practices. కనుక ప్రాకృతమైనందుకు కూడాను ఈ నివృత్తిని మనం లక్ష్యం నందుంచుకోవాలి. Therefore, even in worldly practices, we should keep up ఆధ్యాత్మిక inward లక్ష్యం trend. నందుంచుకొని ప్రాకృతమైన కర్మలు మనం ఆచరించాలి. Keeping the spiritual ends, we should live in this world. ఇవి ఏ ముఖ్యమైనటువంటి సాధనలు? సత్యము, ప్రేమ. Two are the important spiritual practices, the truth and love. సత్యముకు మించినటువంటి దైవము, ప్రేమకు మించిన దైవము మరొకటి లేదు. There's no God more than truth and love. సత్యము దైవానికి ఒక చక్కని పేరు, In fact, Satya is the correct name of ప్రేమ God. దైవానికి ఒక చక్కని పేరు. And love, prema, is the correct name of God. ఇది మనం పెట్టుకున్న పేర్లే కానీ ఇది నిజమైనవి కాదు. In fact, these are names that we have given. ప్రేమనే అతను. And it's God is love. కాబట్టి ఇటువంటి ప్రేమతత్వాన్ని మనం తెలుసుకోకుండా ఇన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసి ప్రయోజనం ఏమిటి? Without understanding the principle of love, what is the fun of doing several things?